ఏం అడుగుతున్నావన్నా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించిన వాడు అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి అబ్బాయి అంటుంటే వేరేగా ఎందుకుంటుంది కథ వేర్రు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాలేదు. 30 రోజుల్లో ప్రేమించడం సినిమా చూసి సాంగ్ ఆ రేంజ్లో ఆ రోజుల సాంగ్ ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించి ఉంది. ప్రదీప్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనోడు హీరో అయిపోయాడు అన్న. ఇంకా పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టారు కదా, ఆ రేంజ్ తగ్గట్టు ఉందా అన్న? సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. అసలు లవ్ స్టోరీ ఏమన్నా లవ్ స్టోరీ. నాకైతే 30 రోజులు ప్రేమించడం సినిమా మర్చిపోయి ఇక నుంచి ఈ సినిమా గుర్తుండే. ప్రదీప్ అంటే ఇదే సినిమా, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అంతే సినిమా. ఇంకా హీరో అయిపోయినట్టే. నేను ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది ప్రదీప్ యాంకరింగ్ మానేసుకుని హీరోగా ఫోకస్ పెడితే ఇలాంటి సినిమాలు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళకి సత్యారు ఉంటే ఆయన ఉంటేనే మామూలుగానే ఉండే పంచి డైలాగులు కామెడీ డైలాగులు వీళ్ళిద్దరూ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా కామెడీ అంటే లవ్ ఎంటర్టైన్మెంట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ సాటర్డే సండే మాత్రం బాగుందన్న. బాగుంది. దీపికా పిల్లి యాక్టింగ్ మంచి చేసిందా హీరోయిన్ గా? అసలు యాంకర్గా పిల్లి పిల్లలా లేదు, పులి పిల్లలా దూకింది హీరో మీద. చాలా బాగుంది. చాలా అంటే ఒక పీస్ఫుల్ మైండ్ వచ్చింది అన్న. తమిళ బార్డర్ లో జరిగే స్టోరీ కదా, అంటే మనకి అది ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఒక పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఏంటంటే ఒక లవ్ స్టోరీ, ఒక ఇది చూస్తుంటే ఈ కామెడీ సీన్స్ చూస్తుంటే మాత్రం చాలా అంటే ఫ్యామిలీస్ నా పక్కన ఒక ఫ్యామిలీ కూర్చుంది. వాళ్ళైతే కొన్ని సీన్స్లో అయితే నవ్వి అసలు పిల్లలు కానీ అందరూ ఆనందం. లేడీస్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాకి. ఈ నాకు తెలిసి సాటర్డే సండే మాత్రం ఇది హౌస్ఫుల్ ఖచ్చితంగా.